దేశవ్యాప్తంగా కాంగ్రెస్ భారీ ఉద్యమానికి సిద్ధమవుతోంది. పేపర్ లీకులు, పరీక్షల అవకతవకలు, నిరుద్యోగంపై ఫోకస్ పెట్టనుంది. విద్యార్థులతో రాహుల్ గాంధీ ముఖాముఖి సదస్సులు నిర్వహించనున్నారు. ఈ నెల 17 నుంచి రాహుల్ గాంధీ విద్యార్థి సదస్సులు నిర్వహిస్తారు. 17న కోటా, జూలై 10న అలహాబాద్, 11న పాట్నా, 14న ఢిల్లీలో సదస్సులు ఉండనున్నాయని ఏఐసీసీ ప్రకటన చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ భారీ ఉద్యమానికైతే సిద్ధమవుతుంది. ఇటు పేపర్ లీకులు, పరీక్షల అవకతవకలు, అదేవిధంగా నిరుద్యోగంపై కూడా ఫోకస్ పెట్టబోతుంది. ఇప్పటికే విద్యార్థులతో రాహుల్ గాంధీ ముఖాముఖి సదస్సులు అయితే నిర్వహించనున్నారు. ఈ నెల 17 నుంచి రాహుల్ గాంధీ విద్యార్థి సదస్సులు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్ 17న కోటా, జూలై 10న అలహాబాద్, అదేవిధంగా 11న పాట్నా, 14న ఢిల్లీలో సదస్సులు ఉండనున్నాయంటూ కూడా ఏఐసీసీ ప్రకటన చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. ఉదయ్ కిరణ్, చెప్పండి. ఆల్రెడీ ఏఐసీసీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. రాహుల్ గాంధీ ఇటు విద్యార్థి సంఘాలతో సదస్సులు ముఖాముఖి నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ భారీ ఉద్యమానికి సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్లు, పరీక్షల అవకతవకలు, నిరుద్యోగంపై ఫోకస్ పెట్టనుంది. దీనికి సంబంధించిన విద్యార్థి బచావో ఆందోళన చలో లోక్ భవన్ కు కూడా హైదరాబాద్ లో ఎన్ఎస్యుఐ కూడా పిలుపునిచ్చింది. నీట్ ప్రశ్నపత్ర లీక్, సిబిఎస్ఈ ఓఎస్ఎం కుంభకోణం, ఎస్ఎస్సి జీడీ నియామక సమస్యలు మరియు సిఈటి పరీక్షల ఆలస్యానికి నిరసనగా విద్యార్థి సంఘం కూడా ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ నెల 17 నుంచి విద్యార్థి సదస్సులు 17న కోటా, జూలై 10న అలహాబాద్, 11న పాట్నా, 14న ఢిల్లీలో ప్రత్యేక సదస్సులు కూడా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే రాహుల్ గాంధీ విద్యార్థి సంఘాల నాయకులతో కూడా ముఖాముఖి సదస్సులు కూడా నిర్వహించారు. దీన్ని ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఒక నోటు కూడా అయితే రిలీజ్ చేశారు. విద్యార్థుల సమస్యల పట్ల మనం పోరుబాట పట్టాలని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఎన్ఎస్యుఐ విద్యార్థుల నాయకులు కూడా ఈ సదస్సులకు హాజరయ్యి దేశవ్యాప్తంగా కూడా ఉద్యమం చేపట్టేందుకు కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. రైట్ ఉదయ్ కిరణ్, థ్యాంక్ యూ.